లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మీరేమన్నా టీడీపీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కానీ వాళ్ళు మీతో మాట్లాడే ప్రయత్నం కానీ? నేను ఎవరితో మాట్లాడాల, టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరితో మాట్లాడాను ఇంతవరకు. అంటే ఈ సోషల్ మీడియా కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, లేకపోతే జగన్ అధికారంలో ఉన్నప్పుడు దూషించారని చాలామంది మీద కేసులు ఫైల్ అవుతున్నాయి. ఒక బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. దాదాపు ఒక నెల రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. అండ్ దెన్ వర్ర రవీంద్రారెడ్డి అతను చాలా దారుణంగా పెట్టాడు, నిజానికి పోస్టులు కూడా పెట్టాడు. సో అతను కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. ఇలా తిప్పే క్రమంలో పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు, ఆయన కూడా పవన్ కళ్యాణ్ లాంటి వారిని తిట్టాడు. మీరు తిట్టలేదు కానీ ఆయన బూతులు కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతోనో వేరే కారణాలతోనో నన్ను క్షమించండి, నేను అసలు రాజకీయాల్లోనే ఉన్నాను, ఇక పైన ఇలాంటి కామెంట్లు చేయనంటూ ఒక కంప్లీట్ వదిలేసి వెళ్ళిపోయినట్టుగా, డ్రాప్ అయిపోయినట్టుగా చేశారు. ఒకవేళ మీ నుంచి అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. ఇప్పుడు నేను వ్యూహం రిలీజ్ లాస్ట్ ఫంక్షన్ ఎప్పుడు అయింది, వ్యూహం సినిమా రిలీజ్, ఆ ప్రెస్ మీట్లో చెప్పాను, మళ్ళీ నేను ఎప్పుడు పొలిటికల్ సినిమా జోలికి వెళ్ళను చెప్పాను. అవును. ఎందుకు నేను అసలు పొలిటికల్ సినిమాని అనుకోలే, జగన్ క్యారెక్టర్ సినిమా అనుకున్నా, అయిపోయింది. దాని తర్వాత నాకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ నాకు ఎవరు దొరకలేదు. అది అందుకని నాకు చెప్పాను. ఆ రోజు నుంచి ఇంతవరకు ఏంటి, అది ఎప్పుడు నాకు మేయో ఏప్రిల్ నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ 6 నెలల్లో పాలిటిక్స్ సంబంధించి ఒక్క ట్వీట్ పెట్టలేదు. అది నేను టీడీపీకి, మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, లేకపోతే వాళ్ళకి ఎగెన్స్ట్గా పెట్టలేదు, జగన్ గారి పార్టీకి ఫర్గా కూడా పెట్టలేదు. ఎందుకంటే పాలిటిక్స్ నుంచి విత్డ్రా అయిపోయినాను కంప్లీట్గా. ఓకే. అది ఎందుకు అప్పుడు పాలిటిక్స్లో నేను ఎప్పుడు లేను, ఆ సినిమా తీస్తున్నాను కాబట్టి ఆ సినిమా కాంటెక్స్ట్లో పెట్టాను. ఓకే. అంతేగాని నేను ఓట్ల గురించి, లేకపోతే ప్రజలు ఎవరు బాగా చూస్తున్నారు అలాంటి జోలికి ఎప్పుడు వెళ్ళలేదు. మీరు ఒక్క ఇంటర్వ్యూలో నాకు కనపడదు. ఎస్. అంటే ఇప్పుడు టీడీపీ, అందుకని నేను ఇప్పుడు ఐఎమ్ విల్లింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఓకే. ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళాలి, విపరీతంగా వర్షం పడుతుంది, అప్పుడు నా కారులో వెళ్ళొచ్చు, లేకపోతే గండి పడి ఉండొచ్చు, లేకపోతే కారు రిపేర్ అయితే నేను ఏమంటుందని బైక్లో వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు. కానీ వర్షాన్ని నేను బ్లేమ్ చేయను. అది నా పాయింట్. సో అప్పుడు అరే వర్షం అయిపో అని చెప్పి, లేకపోతే నేను పూజ చేస్తాను అయిపోవడానికి నేను చేయను. ఐ విల్ బేర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మై యాక్షన్స్ వాట్ ఎవర్ కమ్స్. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళలో జరుగుతున్న డిస్కషన్ గురించి మీకు చెప్తున్నాను. ఇది నా ప్రశ్న కాదు, టీడీపీ వాళ్ళు అనుకుంటున్నది నేను మీకు చెప్తున్నాను. బేసిక్గా ఇప్పుడు ఈ మార్ఫింగ్ ఫోటోల గురించి కాదు, మీరు తీసిన సినిమాల వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది ఒకటి వ్యూహం, శబదం, అండ్ దెన్ కమరాజ్యంలో కడప బిడ్డలు, తర్వాత పేరు మార్చారు అమరాజ్యంలో అని, అండ్ దెన్ మధ్యలో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా. వీటన్నిటిలో కూడా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చాలా చిన్న చూపు చూసేలా, చాలా దారుణమైన స్థితిలో మీరు హేళన చేశారు అనేది వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు అని వాళ్ళు అంటున్నమాట. కానీ నేను అదే అంటున్నా, నేను ఇప్పుడు సెటైర్ చేసినప్పుడు, ఇప్పుడు నా మీద సెటైర్ చేసి ఇందాక చూపించారు. సపోజ్ సెటైర్ అంటేనే ఒక పర్టిక్యులర్ పర్సన్కి, ఇప్పుడు నేను నా సెటైర్ నేను కేర్ చేయను, నా మీద చేసిన ఒక దోషణ కానీ ఏదైనా నేనంటే పట్టించుకోను. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు వర్షం వస్తుంది, వర్షాన్ని నేను ఆపలేను. వర్షాన్ని ఆపే పవర్ నాకు లేనప్పుడు భరిస్తాను, తడుస్తాను, లేకపోతే జలుబు వచ్చినా నాకు ఓకే, జ్వరం వచ్చినా కూడా నాకు ఓకే. ఎందుకంటే నేను కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అది దాంట్లోకి వెళ్ళటానికి. అంటే కానీ అప్పుడేంటి, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు నేను రిగ్రెట్ అవుతున్నానా వాళ్ళకి పోసానిలాగా చెప్పినా, నేను చెప్పను, ఎవరికి చెప్పినాను. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఏంటి, మీకు అఫెండ్ చేస్తేనే ఫ్రీడమ్ కావాలి, అఫెండ్ చేయకపోతే ఫ్రీడమ్ ఏంటి? రామ్ గోపాల్ పెద్ద ఎదవ, ఆడు అమ్మాయిలతో ఉంటాడు, లేకపోతే ఆడు ఏదో ఇది అంటాడు, దేవుని నమ్మని అంటాడు, ఇలాంటి రకరకాలు చెప్తారు కదా సంథింగ్. అది నేనే చెప్తాను, నేను పాన్ చూస్తానని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్, నేను దేన్ని దాచను. సో అప్పుడు అలాంటప్పుడు దానికి కూడా చాలామంది ఎగెన్స్ట్గా మాట్లాడతారు నా గురించి. వాళ్ళకి ఎప్పుడైనా అపాలజీ చెప్పానా? లేదు, వాళ్ళ కోసం నేను చేయను. సో ఐ విల్ ఆల్వేస్ డూ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్. పాలిటిక్స్ ఎందుకు చేయనంటే, నేను అసలు పొలిటికల్ ఫిల్మ్ ఎప్పుడు తెలియదు. నేను చేసింది ఒకటి, జగన్ గారి పర్సనల్ క్యారెక్టర్ని నాకు అనిపించింది చేయడం ఒకటి. కమ్మరాజు ఈజ్ అన్ ఆబ్వియస్ కామెడీ. అది
ఆబ్వియస్ కామెడీ అన్న కాంటెక్స్ట్ అది. పొలిటికల్ ఎందుకు చేయను నాకు తర్వాత ఒక పర్టికులర్ పొలిటికల్ పర్సన్ అనేది జగన్ గారు తప్పిస్తే ఆ టైంలో నాకు వేరే, అందుకని మళ్ళీ నేను పాలిటిక్స్లో సినిమాకి రాను అని చెప్పాను. ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక్క ట్వీట్ పెట్టలేదు. ఎస్ పెట్టలేదు, ఈవెన్ బిఫోర్ ద ఎలక్షన్ రిజల్ట్. కరెక్ట్. అంటే ఈ పర్టికులర్ సినిమాల గురించి వివాదం వాళ్ళు రైజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను. ఆ సినిమాలు తీసినప్పుడు ఉన్న మోటివ్ నిజంగా వైసీపీ హస్తం ఉందా అందులో? వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి మిమ్మల్ని ఈ చేత తీయించారా, లేకపోతే మీరు సెటిల్గా కమర్షియల్గా ప్యూర్గా యాజ్ ఏ డైరెక్టర్ సినిమా ఇలా అయితే సేల్ అవుద్ది కాబట్టి తీశారు? 100% వాళ్ళు లేరు. ఓకే. ప్రొడ్యూసర్ దాసరి కిరణ్. ఓకే. దాసరి కిరణ్కి వాళ్ళ కనెక్షన్ ఉందా అంటే 100% ప్రతి ఒక్కరికి ఏదో కనెక్షన్ ఉంటుంది, ఏం పొజిషన్లో ఏంటని. ఇప్పుడు ఆ కనెక్షన్ ఎంత కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్ కనెక్షన్ నేను ఇండివిజువల్గా ఫీల్ అవుతుందని చెప్పాను కదా. అలాంటి ఇంకా దాసరి కిరణ్ ఎక్కడ వస్తారు మధ్యలో? క్రియేటివ్ అనేది నా రెస్పాన్సిబిలిటీ. దాసరి కిరణ్ నన్ను ఫోర్స్ చేయలేదు, దాసరి కిరణ్ నన్ను ఫోర్స్ చేయించి తీయించలేదు. అది నేను వాంటన్గా నేను అనుకున్న అభిప్రాయంతో నేను తీసాను సినిమా. అండ్ ఐఎమ్ విల్లింగ్ టు బేర్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్. బేసిక్గా రామ్ గోపాల్ వర్మ గారి ఫ్యాక్టరీ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు, ఎంతోమంది హీరోలు వచ్చారు, హీరోయిన్లు వచ్చారు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, చాలామంది మీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద ఇన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ దగ్గరికి పోలీసులు వచ్చారు. కానీ మీ దగ్గర చెప్పండి, మీ దగ్గర మీరు లైఫ్ ఇచ్చారు చాలామందికి. వాళ్ళు ఎవరు ఎందుకు ఇవ్వాలి రామ్ గోపాల్ వర్మ తరఫున మాట్లాడట్లేదు? ఎందుకు రావాలేదు నాకు అర్థం కాదు. నేను కూడా వెళ్ళను కాదు. ఇప్పుడు అదే అక్కడ కేసు పెట్టారు, అది గవర్నమెంట్, అది పోలీస్ ఇన్స్టిట్యూషన్ పెట్టింది. వాళ్ళు ఎందుకు రావాలి అసలు? ఎవరైనా ఎందుకు వస్తుంది? అంటే మీనింగ్ లేదు అది రావటానికి. అంటే మీకు మద్దతుగా? కానీ నాకు మద్దతు అవసరం లేదు ఫస్ట్. ఓకే. నాకు మద్దతు కాదు. జస్టిస్ షుడ్ టెల్ మీ, జ్యుడిషియరీ షుడ్ సే ఓకే దిస్ ఈజ్ ద ఫాల్ట్ అని చెప్పాలి. వీళ్ళు మీ రామ్ గోపాల్ వర్మ సపోర్ట్ అంటే ఏంటి? ఆ సపోర్ట్ చేసుకుని నెత్తి మీద కొట్టుకోవాలి ఏంటి? అంటే సహజంగా హ్యూమన్ సైకాలజీ కాదు. అది ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అది వాళ్ళకున్న రిలేషన్షిప్స్ వేరే అవ్వచ్చు, అక్కడ వేరే వాళ్ళతో వాళ్ళు మనకి ఎందుకు కాంట్రవర్సీ అనుకోవచ్చు. దానికి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. సో ఇది మద్దతు చేసేయాల్సినంత విషయం ఇక్కడ లేదంటున్నాను నేను. అంటే సహజంగా హ్యూమన్ సైకాలజీ, ఇప్పుడు నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను, నా మీద కేసులు ఫైల్ అయిన, నా ఇంటికి పోలీసులు వచ్చారు. నేను సహజంగా ఏమనుకుంటానంటే మా ఎంటైర్ టీం నన్ను వచ్చి ఓదార్చాలి, నాకు మద్దతు నీకు నేనున్నాను రా అని చెప్పి చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూర్చొని దాని గురించి ట్వీట్ కూడా పెట్టలేదు నేను. ఇక నాగార్జున నాకు చాలా చాలా క్లోజ్. నేను ట్వీట్ కూడా పెట్టాల అని నేను సపోర్ట్ ఇవ్వలేదన్న దాని అర్థం. అది అసలు అంటే అది ఎక్కడో ఏదో ఒక గవర్నమెంటు ఒక డిపార్ట్మెంటు తీసుకున్న డిసిషన్. యాజ్ ఎ సిటిజన్ ఐఎమ్ వెయిటింగ్ అండ్ వాచింగ్. ఎప్పుడు చేస్తాను అది? ఆ కాంటెక్స్ట్లో ఏదో అసలు అతకని ఏదో అది ఉందని నాకు అందరికన్నా ఎక్కువ తెలిసినప్పుడు ఆ ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అది దాని మూలన అంటే ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు తట్టనుకోలేదు, ఎవరో మద్దతు చేశారా లేదా అని కూడా నాకు తెలియదు. యాక్చువల్గా అంతవరకు నాకు తట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అది సహజంగా అనుకునేదండి. సో నేను కూడా ఎవరికి ఏం జరిగినా నేను ఎప్పుడు స్పందించను, అది కూడా చెప్తాను మీకు. దాని మీద జనరల్ కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా ఇష్యూలో ఇది నేను చాలా ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే నాకు ఇప్పుడు నోటీస్లోకి వచ్చిందండి, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇంత దూరం తీసుకెళ్ళచ్చు అనేది నాకు ఒక ఎడ్యుకేషన్ వచ్చింది ఇప్పుడు. ఓకే. ఇది నేను డెఫినెట్గా ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ గో హెడ్ ఇన్ మై ఇంటర్వ్యూస్ కానీ, నాకున్న బ్లాగ్స్లో కానీ, నాకున్న ట్వీట్స్లో కానీ. ఐ వాంట్ టు బ్రింగ్ అటెన్షన్ టు దిస్, నాట్ ఆన్ ద కేస్. ఓకే. నా కేసు లేకపోతే వాళ్ళ మీద కాదు. ఐ వాంట్ టు బ్రింగ్ అటెన్షన్ టు ద లార్జర్ పిక్చర్ ఆఫ్ ద సోషల్ మీడియా. కొన్న స్టిగ్మా ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాని క్లైమాక్స్ ఏమవుతుంది అనేది ఐ వాంట్ టు స్టార్ట్ ఏ డిబేట్ ఆన్ దట్. అంటే అదే ఆ దృష్టికి నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఈ కేసు వలన ఇప్పుడు నాకు ఒక అటెన్షన్. రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమాల్లో పోలీసులు ఉంటారు, కానీ రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీస్ ముందు పోలీసులు ఉంటారు అనేది ఫస్ట్ టైం. కాదు, నేను అదే చెప్పేది. ఆ పోలీసులు నా మర్డర్ కేసులో వచ్చారా, రేప్ కేసులో వచ్చారా, దేంట్లో వచ్చారు? సోషల్ మీడియాలో పోస్ట్ కోసం వచ్చారు. అప్పుడు అది నేను నా ఇంటికి పోలీసులు వస్తారా ఏంటి, నా 40 ఏళ్ళ నా చరిత్ర అంతా ఇంత అవమానాన్ని గురి చేస్తారా, నన్ను జైలుకు తీసుకెళ్తా అంటే అది చెప్తున్నా. సో ఎనీ కేస్
ఇట్ విల్ బీ సీన్ బై ద గ్రావిటీ ఆఫ్ ద ఎలిగేషన్. అప్పుడు సోషల్ మీడియాలో అలాంటి పోస్ట్ పెడితే ఇట్ ఈస్ జస్టిఫైడ్. ఎంత దారుణం చేశాడా అని అందరూ అనుకుంటారా? ఒకవేళ అనుకున్నారు అనుకోండి, అది కరెక్టే కదా అనుకుంటే. అవును. అనుకోకపోతే కాదు, అంతే. For more videos like this, subscribe Big TV channel.